నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెంలో ఆటో డ్రైవర్ల సేవా పథకం ప్రారంభిస్తూ యూనియన్ కు వ్యక్తిగతంగా 2 లక్షల రూపాయలు విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. పాల్గొన్న నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. ఉంగుటూరు నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. పాల్గొన్న ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, బీజేపీ ఇన్ఛార్జ్ శరణాల మాలతీరాణి. జీవిమాల్ దుకాణంలో వస్త్ర కొనుగోలుదారులకు జీఎస్టీ తగ్గుదల కారణంగా ప్రయోజనాలను వివరించిన సిటీఓ కిరణ్ కుమార్. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మానసిక ప్రశాంత అవగాహన శిబిరం. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ సూపర్ 6 హామీలో భాగంగా ఆటో డ్రైవర్ సేవలో పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 15,000 రూపాయల చొప్పున అందించే బీమా పథకం కూటమి ప్రభుత్వ పనితీరుకు ధీమాగా ఉంటుందని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శనివారం జరిగిన కార్యక్రమంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఆటో డ్రైవర్స్ కు చెక్కును అందజేశారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ నిధికి 2 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ ఇతర కార్మికుల బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ మాట్లాడుతూ ఆటో డ్రైవర్స్ కు చేయూతగా ఆటో డ్రైవర్ సేవలో పథకం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ముందుగా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఎస్వీఆర్ సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఆటోను నడిపారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేంద్ర సింగ్ నాయక్, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, కూటమి నాయకులు నర్సే సోమేశ్వరరావు, పట్నాల రాంపండు, వర్తనపల్లి కాశీ, దువ్వా శ్రేణు, కిలపర్తి వెంకట్రావు, పుల్లా బాబీ, అడపా ప్రసాద్, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, పాలూరి వెంకటేశ్వరరావు, పద్మనాభుని మురళి, మైలివరపు పెదబాబు, దాసరి అప్పన్న, దాసరి కృష్ణవేణి, ముత్యాల సత్యనారాయణ, అడబాల నారాయణమూర్తి, చాపల రమేష్, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, గుండుమోగల సురేష్, పైబైన వెంకట్రామయ్య, మద్దాల మణికుమార్, ముత్యాల సత్యనారాయణ, వాడపల్లి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. సత్యకుమార్ యాదవ్ గారు, స్థానిక శాసనసభ్యులు బోండా ఉమా గారు, మరి ఈరోజు సూపర్ 6 ప్రకటించగానే ఇక్కడున్న ఆటో అంతా కూడా మరొక ధర్నా చేయడం జరిగింది. నేను అప్పటి నుంచి మీకు చెప్పవలసిన అవసరం ఉంది. ఆ రోజు కూడా మీకు నేను చెప్పాను, మీ ధర్నా దగ్గరికి వచ్చి ఆ రోజు చెప్పాను, మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా, మీకు ఇబ్బంది నుండి మీరు మాకు ఇబ్బంది పడుతున్నా, మాకు భోజనం లేదంటే అన్ని రోజులు లేకపోతే అన్ని రోజులు నేను పెడతానని చెప్పి మళ్ళీ ఈరోజు కూడా చెప్తాను. నేను ఇవాళ చంద్రబాబు గారు కూడా ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో, రాష్ట్రంలో ఉన్న కార్మికులను ఇబ్బంది పెట్టడానికో చేసిన ప్రయత్నం మాత్రం ఇది కాదు. ఈ హామీ అనేది మనం ఇవ్వలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది ప్రజల సంక్షేమం కోసం తప్ప ప్రజల కన్నీళ్లు పెట్టించుకోవడం కాదని చెప్పి ఆలోచన చేసి ప్రతి కుటుంబానికి 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ ఆటో రెవెన్యూలకో, ఆ కుటుంబాల వాడకానికో మరి డబ్బు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంత మెరుగైన సౌకర్యాలు ఎన్ని కనెక్టివిటీస్ ఉంటే అంత ఆటో సోదరులందరూ కూడా జీవనోపాధి కలుగుద్ది. ఇదివరకు ఒకటే చోట బస్ స్టాండ్ సెంటర్లోనూ, ఆ సెంటర్లోనూ కాలువ అవతలకి తిరిగే పరిస్థితి. ఇవాళ అలా ఏం కాదు. ఇవాళ మీరు నన్ను అడిగింది ఏంటంటే, మొన్న వచ్చినప్పుడు మొన్న స్ట్రైక్ చేయడానికి శిబిరం దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆ రోజు నన్ను ఒకటే అడిగారు, ఎమ్మెల్యే అయిన తర్వాత మాట నేను చెప్తున్నాను.
అయ్యా మేము అంతా ఇబ్బంది పడుతున్నాం, బాలంపూడి రోడ్డు వేయించండి చాలు అని అడిగారు. ఇప్పుడు టెండర్ పిలిపించారు 2,50,00,000 గది. ముత్యాలమూడి అవతలున్న బంకు దాకా కూడా ఈ రోడ్డుని ఒక నెల రోజుల లోపు మొదలుపెట్టించి ఓ 15 రోజుల్లో పూర్తి చేసి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు చెప్పిన సమస్యను కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సార్ వాళ్ళకి జీవనోపాధి కావాలంటే రోడ్లు లేవు. మనం ఇచ్చి 15,000 ఒకసారి షెడ్కి వెళ్తే 15,000 అయిపోద్ది. కాబట్టి ముందు రోడ్ల నిర్మాణం జరగాలని చెప్పి కూడా సార్ నోటీసులో పెట్టినప్పుడు ఖచ్చితంగా అన్ని కన్నెట్మిట్లు మనం వేద్దాం. వాళ్ళని కంగారు పడొద్దని చెప్పండి. నా తరపుగా ఈరోజు ప్రభుత్వం ఎంత కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మరి వాళ్ళందరి అకౌంట్లోనూ దాదాపు 2,90,000 మందికి 436 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేస్తున్న ప్రభుత్వం ఇది. మీరు అడిగింది అదే కదా, మీరు అడిగింది మాకు రోడ్లు వేయించమని అడిగారు, ఖచ్చితంగా రోడ్లు వేస్తాం. మీరు ఇబ్బంది కలిగితే నా దగ్గర రండి, మీ ఇబ్బందులు నేను ఉంటానని చెప్పాను, ఖచ్చితంగా ఉంటాను. అదేవిధంగా ఈరోజు మరి చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, రోడ్లు వేయలేదు 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారని అడుగుతున్నా. చాలా చోట్ల యూనియన్లు ఉన్నాయి, చాలా 7-8 యూనియన్లు ఉన్నాయి మనకి. అందరి నుంచి ఒక్కో సభ్యుడిని ఎన్నుకోండి, ఒక యూనియన్ పెట్టండి. ఆ నిధికి నేను 2 లక్షల రూపాయలు మీకు నేను ఇస్తాను, మీరు ఎక్కడ ఇవాళ ఈ ప్రభుత్వం చేసి నిధి అయితే మీ ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్నారు కాబట్టి మీ కుటుంబాలకు అండగా ఉంటానని చెప్పి వదిలేకుండా అండగా ఉన్నానని తెలియజేసే విధంగా మీరు అకౌంట్ నెంబర్ చెప్పండి, ఆ అకౌంట్కి నాకు చెక్ ఇస్తాను. ఏంటి ఈ డబ్బులతో నా డబ్బులు మూల నిధిగా పెట్టుకుని మీరందరూ కూడా తల 2 రూపాయలు వేయండి. మీ పిల్లలకి ఎప్పుడైనా సభ్యుడికి ఇబ్బంది కలిగినప్పుడు మీరు అధిక వడ్డీలు తేకుండా ఆ నిధి పెంచుకోండి. రోజుకో 2 రూపాయలు కట్టండి. మనకి ఎన్ని ఆటోలు ఉన్నా అన్ని 2 రూపాయలు పెడితే 2,000 ఉంటే 4,000 డబ్బులు వస్తాయి. ఆటో డ్రైవర్స్ సేవలో కూటమి ప్రభుత్వం ఆ వాగ్దానాలన్నీ కూడా నిలబెట్టుకునే విధంగా ముందుకు వెళ్తున్న పరిస్థితులు మీ అందరికీ కూడా కొన్ని విషయాలు అయితే చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఖాళీ ఖజానాతోటి ప్రభుత్వాన్ని అప్పచెప్పారు. మీ అందరికీ కూడా తెలుసు, కాంట్రాక్టర్లకి 1,000 కోట్ల రూపాయలు డబ్బులు పెండింగ్ పెట్టిన పరిస్థితులు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం కానీ, ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారం కానీ, పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటు కానీ, ఏదైతే చెప్పామో ఆ కార్యక్రమాలన్నీ కొద్దిగా టైం తీసుకున్నా అమలు చేసే విధంగా ఈవేళ ముందుకెళ్తున్న పరిస్థితి. ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్న సంగతే పూర్తిగా ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా ఈ విషయం ఆకలింపు చేసుకున్నారు. మరి వాళ్ళ ఇబ్బందులు పడకూడదు అన్న విషయాన్ని స్మరణకు తీసుకుని ఈవేళ మరి దాదాపుగా 3 లక్షల మందికి 450 కోట్ల రూపాయల దగ్గరగా మీ అందరికీ కూడా 15,000 రూపాయల చొప్పున ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. గ్రీన్ ట్యాక్స్ అనేది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఎంత గ్రీన్ ట్యాక్స్ ఉన్నది అనేది మీరు స్మరణకు తీసుకోవాలి. మీరు చెప్పేవన్నీ కూడా మన ఆర్థిక పరిస్థితులు సహకరిస్తే ఏ కార్యక్రమాన్నైనా సరే ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాం. మరి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి 436 కోట్ల రూపాయలు మరి ఆటో కార్మికులకి ఇస్తున్నది ఇవాళ అధికారంలోకి వచ్చి సంవత్సరంలో కాలం అవుతా ఉంది. ఇంకా 3-4 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం. రాబోయే కాలంలో కూడా ఎన్డీఏ కూడా బలంగా ఉంటుంది. అంత ఐక్యతగా మేము ముందుకు వెళ్తా ఉంటే ఇవాళ కార్మికులకి కష్టం తెలిసిన వ్యక్తి బల్సర్ శ్రీనివాస్ గారు, శ్రామికుడి కష్టం తెలిసిన వ్యక్తి బల్సర్ శ్రీనివాస్ గారు. అందుకని ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే తన సొంత రూపాయలు ఇచ్చి అందరితో కూడా సభాష్ ఈ సంవత్సరాల కాలంలో చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పి అనే పరిస్థితి. ఇవాళ ఎక్కడా కూడా అభివృద్ధి జరగకపోయినా కూడా, నిధులు లేని కొరత ఉన్నా కూడా కేంద్ర మంత్రి నరేంద్ర సహకారంతో మరి ఇవాళకి 13 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. కుటుంబ ప్రభుత్వాన్ని ఎప్పుడు అండగా ఉండి నిన్న ఒక వ్యక్తి చెప్తూ మనం అడగకుండానే ఇచ్చే నాయకులు ఉన్నారు మనకు. మన ఎమ్మెల్యే గారు కానీ, బాధ్య గారు కానీ, అలాగే దాదాజీ గారు కానీ, ఈ కష్టం అంటే ఏంటో తెలుసు వాళ్ళకి. ఆ కష్టం తెలుసుకొని ముందుగా గ్రహించి మరి దాన్ని వినియోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్క సోదరుని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అంటే మనకి వాహనానికి ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పర్మిట్, పొల్యూషన్ కార్డు ఎంత ముఖ్యమో
ఎంత ప్రాముఖ్యమైనది అనేది మీ అందరికీ బాగా తెలుసు. అది లేకపోతే ఏ ఇన్సూరెన్స్ కూడా మనకి ఏ ప్రమాదం కూడా జరిగినా సరే మన ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇన్సూరెన్స్ కి ఫిట్నెస్ చేయించుకోవడానికి, పర్మిట్ కట్టుకోవడానికి ఇలాంటి తల్లిదండ్రుల ఆర్థికంగా సహాయం అందిస్తున్నారు గవర్నమెంట్ వారు. మరి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ప్రతి ఏటా కూడా జరుగుతుందని మనసారా కోరుకుంటున్నాము. ఇప్పుడు ఆటో డ్రైవర్లు సేవలు అంటే ఆటో డ్రైవర్ల మెయింటెనెన్స్ నిమిత్తం ఆటో మీకు ఏదైనా రిపేర్లు వస్తే అది చేయించుకోవడం నిమిత్తం ప్రభుత్వ సహాయకంగా 15,000 రూపాయలు మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ఈరోజు. అయితే మీరందరూ కూడా ఈ అమౌంట్ని సద్వినియోగం చేసుకుని రాను రాను మీరు డీజిల్ ఆటోలు మాని ఎలక్ట్రికల్ ఆటోల్లోకి వెళ్తే మెయింటెనెన్స్ తగ్గుతుంది. ఒక పాయింట్, మీ పిల్లల్ని ప్రతి ఒక్కరిని కూడా స్కూల్స్ పంపించి ముందు విద్యావంతులు చేయండి. మీరు ఆటో నడిపినా మీ పిల్లలు ఆటో నడపకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించి వారి ఖాతాలో 15,000 రూపాయలు జమ చేయనున్న నేపథ్యంలో ఈ పథకాన్ని ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శరణాల మాలతీరాణి నియోజకవర్గ స్థాయిలో శనివారం ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిడమర్రి పెట్రోల్ బంక్ నుండి ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఆటోల ర్యాలీని ప్రారంభించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు ఎమ్మెల్యే స్వయంగా ఆటోను నడుపుతూ భారీ స్థాయిలో ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణలో ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించి పథకం లబ్ధిని వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, 4 మండలాల అధ్యక్షులు, గ్రామాల అధ్యక్షులు, వీర మహిళలు, తెలుగు మహిళలు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఎంఆర్ఓలు, ఎంపీటీఓలు, వివిధ శాఖల అధికారులు, ఆటో డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒక తుది నిర్ణయం తీసుకునైనా అలాగే వచ్చున్నారు వారు అవకాశం వచ్చింది. ఒక్కొక్క ఆడినటువంటి సందర్భంలో ఇటువంటి కూటమి కుటుంబ సభ్యులకు గాని అధికార బృందానికి గాని ఇది గతంలో మీరు చూశారు. ఆ ప్రభుత్వంలో కూడా ఆటోల్లో 10,000 వరకు ఇస్తున్నారని ఇందాక ఆటో సోదరుడు చెప్తే ఈరోజు అందరికీ కూడా 15,000 అందరికీ ఈరోజు ఆటోలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆటోలకి, అలాగే మనకి క్యాబుల్లో కానీ ఇంకా కార్లలో కానీ అందరికీ కూడా సుమారుగా మంది 1098 మందికి ఈరోజు మన ఉంగుటూరు నియోజకవర్గంలో అందరికీ కూడా ఇవ్వడం జరిగింది 15,000 చొప్పున. అలాగే మన రాష్ట్రంలో 2,90,000 మందికి కూడా అలాగే 4,436 కోట్లని ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గంలో 1,64,00,000 మనకి ఈరోజు మన నియోజకవర్గం తరఫున మన ఆటో డ్రైవర్ సోదరులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి అందరినీ కూడా, ఎందుకంటే ఎంతో ఉత్సాహంతో ఆటో డ్రైవర్లు సోదరులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు జరగడం, దానికి సంతోషకరంగా మీరు అందరూ ఇక్కడికి రావడం మీ అందరికీ కూడా మన కూటమి ప్రభుత్వాన్ని అంటే ఎప్పుడూ కూడా క్షేత్రస్థాయిలో అందరితో కూడా ఆలోచించి ఏదైతే మన గతంలో కేబినెట్ లో ఒక తీర్మానం తీసుకుని ఆటో డ్రైవర్లకు కూడా మనం 15,000 చొప్పున అందరికీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఆటో డ్రైవర్ సేవలు అనే కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన అందరం కూడా కలిపి ఒక పండుగ వాతావరణంలో దసరా, దీపావళి అన్ని కలిపి చేసుకున్నట్టుగా అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి పెద్దలందరం కూడా మీ అందరం ఎప్పుడూ కూడా మీ అందరికీ కూడా సపోర్ట్గా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం వాణిజ్య పన్నుల అధికారి డి కిరణ్ కుమార్ శనివారం స్థానిక జీవీమాల్ షోరూంలో కొనుగోలుదారులకు తగ్గిన జీఎస్టీపై అవగాహన కలిగించారు. షాపుకు వస్త్రాలు కొనుగోలుకు వచ్చిన వారితో సిటీఓ అధికారులు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం వల్ల వస్త్రాల ధరలు తగ్గాయంటూ జీఎస్టీ తగ్గింపునకు ముందు, ఆ తర్వాత అమ్ముతున్న రేట్లను వివరిస్తూ సామాన్యుడికి అందుతున్న ప్రయోజనాన్ని వివరించారు. డీసీటీఓ దుర్గా, అసిస్టెంట్ డీసీటీఓ ఎంపీడీఓ చంద్రశేఖర్, వాణిజ్య పన్నుల కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు 2,500 మంది కూడా 105 రూపాయలు ట్యాక్స్ చేస్తారు. కాబట్టి మీకు 7% 107 రూపాయలు సేవ్ అయింది. అలాగే ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు అన్నింటికి 120 రూపాయలు ఉండేది. ఇప్పుడు 118 రూపాయలే చేశారు ట్యాక్స్ అనేది. 10 రూపాయలు మీకు 110 రూపాయలు మిగిలింది. అలాగే పిల్లల నోట్ బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ అవన్నీ కూడా 112 రూపాయలు ఉండేది ట్యాక్స్. 12 రూపాయలు ఇక్కడ 0% ట్యాక్స్ అయితే. అలాగే టాటర్లు అవన్నీ కూడా 112 రూపాయలు వచ్చాయి ట్యాక్స్. ఇప్పుడు 105 చేశారు. లయన్స్ ఇంటర్నేషనల్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ వీక్లో భాగంగా తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ ఆధ్వర్యంలో మెడిటేషన్ శిబిరాలు ఏర్పాటు చేశారు. స్థానిక గుండం ఫంక్షన్ హాల్లో లయన్ బడుగు చంద్రశేఖర్ శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠంలో లయన్ కరిబండి రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేశారు. పేరుచెర్ల ఫౌండేషన్ చైర్పర్సన్ లయన్ పేరుచెర్ల మురళీకృష్ణంరాజు ప్రారంభించారు. అంతర్జాతీయ లయన్స్ క్లబ్ మానసిక ప్రశాంతత అవగాహన శిక్షణ తరగతుల్లో అక్టోబర్ 12 వరకు యోగాతో పాటు మెడిటేషన్పై తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ కెట్టిం ప్రవీణ్ కృష్ణ, కాళ్ళ గోపీకృష్ణ, గ్రంథి అపర్ణ ప్రసాద్, నున్న నాగేశ్వరరావు, యోగా సభ్యులు లయన్స్ పాల్గొన్నారు. శ్వాసని ఓం హ్రీం రవయే నమః, ఓం హ్రూం సూర్యాయ నమః, ఓం హ్రైం ఓం హర ఉష్ణే నమః, ఓం హ్రాం హిరణ్యగర్భాయ నమః, ఓం హ్రీం మరీచయే నమః, ఓం హ్రూం ఆది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకు ఎంతో చేరువైందని భవన నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం టీడీపీ కార్యాలయం నందు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ నుండి మంజూరైన సుమారు 14 లక్షల రూపాయల చెక్కులను బాధిత కుటుంబాలకు వలవల బాబ్జీ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ అందని ద్రాక్షలా ఉండేదన్నారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు పరిమి రవికుమార్, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, ముదునూరు సొసైటీ చైర్మన్ దాసరి అప్పన్న, ఏఎంసీ వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్, పద్మనాభుని మురళి, ముప్పిడి రమేష్, దాట్ల జగన్నాథరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి ఈ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ప్రజలకు అత్యంత చేరువుగా తీసుకెళ్లిన పరిస్థితి. గతంలో మరి సీఎం రిలీఫ్ ఫండ్ పెడితే చెక్కులు ఎప్పుడు వస్తున్నాయో తెలియని పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈవేళ వెంటనే ఈ చెక్కులు సెటిల్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి మేము గత 4 మాసాలుగా దాదాపుగా 100 చెక్కులు, ఒక ఇంచుమించుగా 90 నుంచి ₹1 కోటి అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఈవేళ కూడా 23 చెక్కులు దాదాపుగా 14,13,000 రూపాయలు ఈవేళ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు చాలామంది ఈ ట్రీట్మెంట్ చేయించుకోలేక అప్పులు చేసి మరి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానికి మరి వేడి నీళ్ళకి చన్నీళ్లు సాయం అన్నట్టుగా మరి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ మరి పెట్టడం జరుగుతూ ఉంది. ఎవరొచ్చినా ఎప్పుడొచ్చినా అందుబాటులో ఉంటున్నాం, అందరం అందుబాటులో ఉండి అది ప్రాసెస్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ద్వారా ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. మనకు కూడా ఇప్పుడు లాగిన్ ఇచ్చారు. మనం డైరెక్ట్గా మనం చేసుకుంటాకి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి
హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పట్టణ కార్యాలయం నందు బాబుజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు 4వ విడతగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. సుమారు ఇప్పుడు వచ్చి ₹1 కోటి ఇవ్వడం జరిగింది. ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ నిరుపేదలందరికీ కూడా మా పార్టీ ఆఫీస్ రావడం జరుగుతుంది. వచ్చిన వెంటనే వాళ్ళకి కావాల్సిన కాగితాలన్నీ ఇక్కడున్న మా తేజ తీసుకొని అన్నయ్య గారికి కూడా లాగిన రావడం జరిగింది. ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందితో పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఎంత తమకు తోచిన విధంగా ఏవైతే పెడుతున్నారో బిల్లు, ఆ బిల్లు ప్రకారం వాళ్ళకి సమతుల్యంగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు 4వ వార్డు సంబంధించిన ఈ దివ్యాకి జామతార దివ్య అనే అమ్మాయికి ఈ రోజు ₹1,51,000 సీఎం రిలీఫ్ ఫండ్ రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికి వచ్చి 110 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం చేసిన మనోహర్ బాబుజీ గారికి సిటీ కేబుల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే పార్టీ తరఫున ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మా జగన్నాథపురం గ్రామానికి చెందినటువంటి పసల సాయి కుమార్ తండ్రి సర్వేశ్వరరావు గారి యొక్క కుమారుడు పసల సాయి గారికి ఒక 4 నెలల క్రితం చాలా అనారోగ్యానికి గురవడం జరిగింది. ఆయన యువకుడు. అలాంటి పరిస్థితుల్లో ఆ వయసులో బోన్ మెరో క్యాన్సర్కి సంబంధించినటువంటి వ్యాధి రావటం, అప్పుడు మా గ్రామంలో ఉన్న కార్యకర్తలు యొక్క సహకారంతో మన మండ వినయాల్లో సుమారు ₹9 లక్షల ఖర్చు అవడం జరిగింది. ఆ 9 లక్షల్లో 8 లక్షల రూపాయల బిల్లు సేకరించి మరి మన బాబ్జీ గారు అన్నయ్య గారి దృష్టికి తీసుకొస్తే వారు మరి మన కట్టూరు సందీప్ గ్రామ తెలుగుదేశం పార్టీ సెక్రటరీ యొక్క సహకారంతో ఈ ఫైల్ అంతా కూడా ఫిలప్ చేసి పంపిస్తే ఈ రోజు ఆ యొక్క కుటుంబానికి ఏదో వృతాభక్తి సాయం కింద ₹8 లక్షల సబ్మిట్ చేస్తే ₹2,71,970 మరి సీఎం రిలీఫ్ ఫండ్ మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మరి బాబ్జీ గారి యొక్క సహకారంతో ఈ రోజు ఆ కుటుంబానికి అందించడం జరిగింది. మరి బాబ్జీ గారికి, కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే అందరికీ కూడా మా గ్రామం తరఫున ఆ యొక్క కుటుంబానికి ఈ యొక్క సహాయ సహకారాలు అందించినందుకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. జామనాపురం నాదండి. నా పేరు సర్వేశ్వరరావు గారండి. ఈ ముత్తాల జత్నారాయణ గారు, ఉలవల బాబ్జీ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కృషితో నాకు ఈ బిల్లు గారు వచ్చిందండి. పవన్ కళ్యాణ్ గారు ఈ బిల్లు వచ్చిందండి. నాకు అయిపోండి 9 లక్షల దాకా అయినాయండి. 8 లక్షల బిల్లు పెట్టుకున్నాను. ఇప్పుడు 2,50,000 వచ్చినాయండి. ఈ దయ వల్ల శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శనివారం విజయదశమి సందర్భంగా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని ఊరేగింపు మేళ తాళాలతో, శక్తి వేషాలు, తీన్మార్ డప్పులు, కేరళ నృత్యాలతో ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవీ నవరాత్రి పురస్కరించుకుని అమ్మవారికి అన్నంనేడి భవానీరాజు, సత్యలక్ష్మి దంపతులచే సహస్రనామ కుంకుమ పూజా కార్యక్రమం, అఖండ దీపారాధన, విద్యేశ్వర పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, రక్షాబంధనం, నీరాజన మంత్రపుష్పంలో నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి హరిరామ్ ప్రసాద్ పర్యవేక్షణలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో అన్నంనేడి శ్రీనివాస్, ఆలయ కమిటీ బోర్డు మెంబర్స్, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ముత్యాలమ్మపురం గ్రామంలో వేయించేసిన శ్రీ ముత్యాలమ్మ వారి దేవి నవరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగినది. అలాగే 22వ తారీఖు నుంచి 2వ తారీఖు దాకా అమ్మవారి నవరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగినది. ఈరోజు 4వ తారీఖు ఊరేగింపు సందర్భంగా భజంత్రీలతో, మేళతాళంతో అమ్మవారి ఊరేగింపు ముత్యాలమ్మపురం గ్రామం నుండి కుప్పపాడు గ్రామం వరకు బాణాసంచాలతో అత్యంత వైభవంగా వెళ్తున్నవి. అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా వైభవంగా జరిగినవి. దీనికి సహకరించిన గౌరవనీయులు, స్థానిక శాసనసభ్యులు
ప్రభుత్వం గురుసు శ్రీనివాస గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగినవి. అలాగే ముత్యాలమ్మ గ్రామ సభ్యులు, కమిటీ సభ్యులు, కూటమి నాయకులు అందరూ ఈ కార్యక్రమం బాగా సహకరించి ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. స్థానిక 17వ వార్డు విశ్వదుర్గేశ్వరిపేటలోని 32వ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వదుర్గేశ్వరి సమేత ఆనందేశ్వర స్వామివారి ఆలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా అమ్మవారి ఊరేగింపు జరిగింది. కేరళ డప్పులతో, గరగలతో, కాంతార వేషాలతో, మహిళా కోలాట భజనలతో, డీజేలతో, అమ్మవారి నృత్యాలతో ఎంతో వైభవంగా ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంకు టీడీపీ తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, కూటమి పార్టీల ముఖ్య నాయకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, జనసేన నాయకులు వత్తనపల్లి కాశీ, టీడీపీ నాయకులు పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, టైలర్స్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ ఆకాశం స్వామి తదితరులు పాల్గొన్నారు. దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మరి విశ్వదుర్గేశ్వరి మాత ఈరోజు పట్టణంలో ఊరేగింపు ఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షిస్తూ మరి కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళడానికి గాను గత 13 రోజులుగా ఈ మాలధారణ చేసి ఇక్కడ విశ్వదుర్గేశ్వరి మాత
ఆలయ కమిటీ అలాగే శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈవేళ ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని పనులు ఉన్నా సరే మరి భగవంతుడు ఇక్కడికి రప్పిస్తాడు. ఆ అమ్మవారు గత 5 సంవత్సరాలుగా తప్పనిసరిగా ఇక్కడ ఈ కార్యక్రమాల ప్రతి కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ రోజులు నిజంగా ఎక్కడన్నా పని ఉన్న ఈ టైంకి అనుకున్న టైంకి మళ్ళీ ఇక్కడికి రావడానికి ఆ విశ్వదుర్గేశ్వరి మాత మరి ఆశీస్సులతోటి ఈ 17వ వార్డు కానీ 18, 19 అలాగే 20 ఈ పక్కన ఉన్న 14వ వార్డు ఇవన్నీ కూడా ఈ వార్డుల్లో ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి అమ్మవారిని దర్శించుకుని మరి ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విశ్వదుర్గేశ్వరి పేట 17వ వార్డులోని అమ్మవారు విశ్వదుర్గేశ్వరి సమేత ఆనందేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్తి చేసుకొని ఈరోజు మరి అమ్మవారిని అంగరంగ వైభవంగా ఈ ప్రాంతం అంతా కూడా తాడేపల్లిగూడెం పట్టణంలో ఊరేగింపు కార్యక్రమం చేయడానికి మరి ఇప్పుడు సంసిద్ధం చేశాం. దాని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలవల బాబ్జీ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ దసరా మహోత్సవంలో భాగంగా మేము పిలవగానే విచ్చేసింది వీరందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు నిండుగా మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. దేవీ నవరాత్రుల సందర్భంగా శ్రీ విశ్వదుర్గేశ్వరి ఆనంద స్వామివారి మరి టెంపుల్ 17వ వార్డులో మరి గురిలి శ్రీధర్ గారి నాయకత్వాన మరి ఎంతో వైభవంగా నవరాత్రుల కార్యక్రమాలు పూజలు జరుపుకున్నాయి. తర్వాత ఇప్పుడు మరి ఈరోజు అమ్మవారి ఊరేగింపు ఈ పట్టణం అంతా ఊరేగింపు పెట్టడం మరి ఆ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా రమ్మంటాం. మరి ఈ కార్యక్రమంలో పాల్పొందేందుకు ముందుగా శ్రీధర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఆ విశ్వదుర్గేశ్వరి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా వ్యవసాయంగా కానీ పారిశ్రామికంగా కానీ ఉన్నవారిని అందరూ కూడా ఆ తల్లి వెల్లవెల్లా చల్లగా చూడాలని కోరుకుంటూ తాడేపల్లిగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా వి చంద్రశేఖర్ పదోన్నతిపై తాడేపల్లిగూడెంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఉంగుటూరు మండలం డిప్యూటీ ఎంపీడీఓగా పనిచేసిన ఆయన పదోన్నతి లభించడంతో తాడేపల్లిగూడెం ఎంపీడీఓగా వచ్చారు. తాడేపల్లిగూడెం మండలంలో పంచాయతీ కార్యదర్శిగా కూడా ఆయన పనిచేసిన అనుభవం ఉంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వెనుక సాయి సంజయ్ నగర్లో షిరిడి సాయిబాబా వారి 107వ పుణ్యతిథి శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు 27 సంవత్సరాలుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 28వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. బాబావారికి విభూతితో సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన ఈతకోట రాజు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శనివారం అన్న సమారాధన జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, టీడీపీ నాయకులు దాట్ల జగన్నాథరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శివసాయి గణేష్ యూత్ సభ్యులు భక్తులకు సేవలు అందించారు. శివ గణేష్ సాయి యూత్ ఆధ్వర్యంలో 28 సంవత్సరాల నుంచి ఇక్కడ దేవీ నవరాత్రులు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆ నవరాత్రుల సందర్భంగా ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో మరి అమ్మవారిని నిలబడడం, అలాగే సాయిబాబా ఉత్సవాలు కూడా ఇక్కడ చేయడం మరి ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. ఏదైతే సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో మరి ఎంతో అమ్మవారు ఆశీస్సులు ఈ తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా ఉండాలి. అష్టైశ్వర్య ఆరోగ్యాలతో అందరూ తొలతోగాలని ఏదైతే రాజుగారు కానీ పవన్ గారు కానీ మరి కమిటీ సభ్యులు అందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం చేయడం, ప్రతిరోజు కూడా ఇక్కడ వామం చేయడం, వామం కుంకుమాభిషేకాలు మరి సరస్వతీదేవి పూజ అనేక రకమైన ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా చేసి ఇక్కడ మహిళలందరినీ కూడా పెద్ద సంఖ్యలో మరి ఏర్పాటు చేసి మరి అందరికీ కూడా అమ్మవారు ఆశీస్సులు ఉండాలని. ఇక్కడ 4 రోడ్ల జంక్షన్లో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి 4 రోడ్ల జంక్షన్లో శివసాయి గణేష్ యూత్ ఈతకోట రాజు గారు వారి మిత్రబృందం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అమ్మవారి ఉత్సవాలు, బాబాగారి విగ్రహం అటు గణేష్ విగ్రహం అలాగే అమ్మవారి ఉత్సవాలు పెద్ద ఎత్తున చేయడం. ఆ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ సుమారు 3 నుంచి 4 వేల మంది అన్నదాన కార్యక్రమం చేయడం. ఈ 11 రోజులు కూడా పూజా కార్యక్రమాలు ఎంతో పెద్ద ఎత్తున చేసి ఎంతోమంది భక్తుల్ని పీటల మీద కూర్చోబెట్టి ఎంతో సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు చేసి అలంకరణలు చేసి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా అదృష్టం. ఈరోజు
శ్రీ షిరిడి సాయిబాబా వారి 107వ పుణ్యతిథి మహోత్సవాలు అలాగే దేవీ శరణార్థుల సందర్భంగా ముగింపు సందర్భంగా గొప్ప ఎత్తున 4,000 మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మా కాశన్నయ్య గారు వస్తాం, మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా రాజన్నయ్య గారు ఈతకోట రాజన్నయ్య గారు చాలా 28 సంవత్సరాల నుంచి రంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఇటువంటి ఎన్నో సంవత్సరాలు చేయాలని ఆయనకి దేవుడి ఆశీస్సులు అందివ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మా జగన్నాథరాజు గారికి, మా కమిటీ సభ్యులందరికీ కూడా, అలాగే మాకు డిపార్ట్మెంట్లు కూడా బాగా సహకరిస్తున్నాయండి. ఆ డిపార్ట్మెంట్ వారికి కూడా చాలా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఆటో డ్రైవర్ సేవల పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లకి పండుగ కానుకగా అకౌంట్లో 15,000 జమ చేయడంపై నవభారత్ ఆటో యూనియన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు అడ్డాల నరసింహారావు, తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు పట్నాల రాంపండు, 12వ వార్డు ఇన్ఛార్జ్ దాట్ల జగన్నాథరాజు, తాడేపల్లిగూడెం టౌన్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాస్, జనసేన పార్టీ నాయకులు గుండుమోగుల సురేష్, తిరుమలరావు, 7వ వార్డు ఇన్ఛార్జ్ రంజిత్, తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దూదేకుల దస్తగిరి, కిలాడి సాయి, నవభారత్ ఆటో యూనియన్ అధ్యక్షులు గున్నెంపల్లి సోమరాజు, కార్యదర్శి కంచర్ల అచ్యుతకాశి, దంకేటి సూర్యనారాయణ, షేక్ మదీనా, ఇప్పిలి లాజర్ పాల్గొన్నారు. అందరూ ఇటు చూడండి సార్, అందరూ ఎలా చూడండి అన్న, ఇటు చూడండి ఒకసారి, ఇటు చూడండి ఒకసారి, ఎలా చూడండి. స్థానిక 10వ వార్డు బలసం గుడి వెనకున్న నవభారత్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో, సోమరాజు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నమెంట్ మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల అనుసారం ఈరోజు ప్రతి ఆటో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 15,000 రూపాయలు ఈరోజు బ్యాంక్ ఖాతా వేయడం జరిగింది. స్త్రీశక్తి మూలంగా వీళ్ళకి ఇబ్బంది పడుతున్నారన్న ఒక ఉద్దేశంతో సూపర్ 6 హామీలో కాకుండా విడిగా ప్రతి ఆటో డ్రైవర్కి కూడా 15,000 ఇవ్వడం జరిగింది. ఇవ్వడం మూలంగా ఎందుకంటే వాళ్ళకి ఉన్న ఈ రోడ్లు బట్టి ప్రతి ఆటో కూడా ఏదైనా రిపేర్ వస్తే వాళ్ళు ఉన్న రోజు జీవనోపాధి సరిపోతుంది వచ్చే డబ్బులు, కానీ ఏదైనా రిపేర్ వస్తే తట్టుకోలేరనే ఉద్దేశంతో మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈరోజు ఇక్కడ లాంఛనప్రాయంగా ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే బాబ్జీ గారు కానీ తాతాజీ గారు కానీ తాడేపల్లిగూడెం అభివృద్ధికి నిరంతరం కష్టపడతారు. ఎందుకంటే కింద నుంచి వచ్చిన నాయకులు వీళ్ళందరూ కూడా ఈ తాడేపల్లిగూడెం బాగుంటే మనం అందరం బాగుంటామన్న సంకల్పంతో ఎమ్మెల్యే గారు చేస్తున్న కార్యక్రమం ప్రతి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులందరికీ కూడా 15,000 రూపాయలు వారి యొక్క ఖాతాల్లో జమ చేయడం జరిగింది. సూపర్ 6లో భాగంగా స్త్రీలకి స్త్రీశక్తి పథకం దాకా ఉచితం బస్సు ప్రయాణం ఉచితం చేయడం జరిగింది. దీనివల్ల ఆటో కార్మికులు కొంచెం ఇబ్బంది కలుగుతుందని ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. దాన్ని సానుకూలంగా స్పందించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు నేతృత్వంలో ఈరోజు ఆటో కార్మికులందరికీ కూడా 15 రూపాయలు వేయటం జరిగింది. దీన్ని 15,000 రూపాయలు వేయటం జరిగింది. దీనికి ఈరోజు లాంఛనంగా విజయవాడలో కార్యక్రమంగా ఇది నిర్వహించడం జరిగింది. అందరికీ ఎంతో శుభదాయకం. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాల కాలం అవుతున్న ఈ సందర్భంగా మరి ఆటో కార్మికులందరికీ వారి యొక్క కష్టాలను తెలుసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం మరి వీరికి 15,000 రూపాయలు మరి ఈరోజు ప్రతి ఒక్కరికి అకౌంట్లో వేయడం జరిగింది. ఏదైతే ఆటో వర్కర్స్ ఆటో డ్రైవర్లకి అలాగే ట్యాక్సీ మ్యాక్సీ మరి వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున మరి బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది. ఎందుకంటే సూపర్ 6లో భాగంగా స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచితంగా బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మరి ఆటో కార్మికులు ఏ విధమైన ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో వారికి ప్రభుత్వం అండగా ఉండాలన్న ఉద్దేశంతో మరి 15,000 రూపాయలు వారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. ఫ్రీ బస్సు అని చెప్పేసి ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో ఆటో కార్మికులు రాష్ట్రంలో ఇంచుమించు 3 లక్షల మంది కార్మికులు ఉన్నారండి.
ప్రతి ఒక్కళ్ళు కూడా ఆందోళన చెందారు. అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఆటో కార్మికులు అందరూ కలిపి స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము వెళ్ళామండి. మాకు ఫ్రీ బస్సు పెడుతున్నారు, మాకు జీవనోపాధి కోల్పోతామని చెప్పేసి మేము అంటంతో స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మీకు నేనున్నానని భరోసా కల్పించి ఈ యొక్క సమస్యని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారండి. తీసుకెళ్లడంతో ఆటో కార్మికులకి అన్యాయం జరగకుండా మనం చూసుకుందామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అందరూ కలిసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 రూపాయలు నేరుగా అకౌంట్లో ప్రతి ఒక్కరికి కూడా పట్టడం జరిగిందండి. స్థానిక సవిత్రిపేటలో శ్రీ సాయి ధ్యాన మందిరంలో గౌరీదేవి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గత 25 సంవత్సరాలుగా గౌరీదేవి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మహిళలు కాలువ నుంచి మట్టిని తీసుకువచ్చి గౌరీదేవిని తయారు చేసి గౌరీదేవి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. మహిళలు గొబ్బెమ్మలు వేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆదివారం గౌరీదేవి అమ్మవారి భారీ ఊరేగింపు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సవిత్రిపేటలో వెంచేస్తున్న సాయిబాబా గుడి వద్ద ఇక్కడికి 10 సంవత్సరాల కానించి అమ్మవారిని కాలువకెళ్ళి మట్టి తీసుకొచ్చి అమ్మవారిని నిలబెట్టడం జరుగుతుంది. ఈ 11 రోజులు అమ్మవారిని అంగరంగ వైభవంగా పూజలు చేయటం, పేరంటాళ్ళందరూ రావటం చేయటం, పూజా రోజు ప్రతి నైట్ బూర్లు పోయటం. ఈ అమ్మ చాలా సత్యమైన తల్లి. పిల్లలు లేని పిల్లలు పట్టడం, పెళ్లి కాని పిల్లలకి పెళ్ళవటం, చాలా అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తూ చాలా ఎల్వెల్పుగా కొలుస్తున్నారు సవిత్రిపేట అంతాను. ఈ అమ్మవారి పూజకి ప్రతి ఆడోళ్ళు అంతా వచ్చి చాలా అంగరంగ చాలా బాగా వైభవంగా పూజలు చేస్తున్నారు. ఆవిడకి పసుపు కుంకుమ సారీలు అన్నీ పెట్టి రేపు ఆదివారం ఊరేగింపుగా 5వ తారీఖుని ఆవిడ్ని కాలువగా తీసుకెళ్ళి కాలువలో నిమగ్నం చేయడం జరుగుతుంది. కావున 50 మంది వచ్చి ఈ పసుపు కుంకుమ తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. అదే రోజు అమ్మవారికి ఊరేగింపు అయిన తర్వాత భోజనాల కార్యక్రమం కూడా ఉంటుంది. అందుకని వచ్చి ఆదివారం ప్రతి డైలీ బూర్లు పోస్తారు. బూర్లు పోసినప్పుడు పిల్లలు లేని వాళ్ళు వచ్చి ఏరుకుని వాళ్ళ సంతానవతులు అవుతున్నారు. అందుకని ఈ తల్లి చాలా సత్యమైన తల్లి. సవిత్రిపేటకి ఎలువెల్పుగా ఆవిడ ఇలసిల్లుతుంది. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం భవన నిర్మాణ కార్మిక రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ రిలయన్స్ డిజిటల్ షాపును సందర్శించి వస్తువులపై జీఎస్టీ శాతం ఎంత శాతం తగ్గిందని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రతి పేద మధ్యతరగతి ప్రజలకు నెలకు 1,500 రూపాయల నుండి 2,000 రూపాయల వరకు ఆదా అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పెంటపాడు మండలం అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, ముదునూరు సొసైటీ చైర్మన్ దాసరి అప్పన్న, పాతురి రాంప్రసాద్ చౌదరి, సబ్నిలీసు కృష్ణమోహన్, పద్మనాభుని మురళి, పసలకొండ, ముప్పిడి రమేష్, వేర్ల సత్యనారాయణ, ముత్యాల శ్రీనివాస్, ఎరుబండి సతీష్, మునగపాటి పరశురాం, కిలాడి సాయి, దాట్ల జగన్నాథరాజు, సీలి వెంకటాచలం, మల్లిక్, అడ్డాల నరసింహారావు, దలే తిరుమలరావు, కాదర్ షరీఫ్, అడ్డు రంజిత్ పాల్గొన్నారు. దాంతో కూడా ఏంటంటే కస్టమర్ సర్వీసే మా ప్రధాన ధ్యేయం. రీప్లేస్ చేసేంత కొత్త టీవీ జనరల్ ఉంటుంది, పానాసోనిక్, సామ్సంగ్, సోనీ, ఎల్జీ ముందు కదా సార్ ఫోన్ ఇవ్వండి, మన ఫోన్తో కూడా తీయమండి. రోజు తాడేపల్లిగూడెం పట్టణం రిలయన్స్ డిజిటల్ షోరూమ్కి రావడం జరిగింది. ఏదైతే జిఎస్టీ తగ్గిన తర్వాత ఏంటి ఈవేళ మరి పేద ప్రజలకు కానీ మిడిల్ క్లాస్కి కానీ చాలా మంచి రోజులు వచ్చాయని చెప్పి చెప్పక తప్ప. ఒక్కో వస్తువు మీద మరి జిఎస్టీ 10%, అలాగే వీళ్ళ ఆఫర్ కలిసి మ్యాక్సిమం డబ్బులు ఈవేళ ఏదైతే
టీవీలు కానీ, ఏసీలు కానీ, అలాగే వాషింగ్ డిష్ వాషర్స్ కానీ వీటి మీద తగ్గినాయి. ఇవి ఎక్కువ కాస్ట్ ఉండే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం వల్ల ఈవేళ రోజు 10 పీసులు అమ్మే పరిస్థితి నుంచి రోజుకి 25 పీసులు 30 పీసులు అమ్మే పరిస్థితిలో ఈవేళ ఈ 10 రోజులు బట్టి మనం విక్రయించామని చెప్పి మేనేజర్ గారు మనకి చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఈ జిఎస్టీ అనేది తగ్గించారో దాని వలన ప్రభుత్వానికి కూడా ఈవేళ ఎక్కువ మరి ఖరీదు చేయడం వల్ల ప్రజలు జిఎస్టీ పెరుగుతుందో తప్పితే తగ్గే పరిస్థితి మాత్రం ఉండే పరిస్థితి కనపడతలా. ఎందుకంటే అది ప్రజల్లో ఎప్పుడైతే కొనుగోలు శక్తి పెరుగుతుందో మరి ఈవేళ ఆ రకంగా మరి ఈ వ్యాపారం కూడా ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇలాగా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన మోడీ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురికి కూడా మరి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తాడేపల్లిగూడెంలో అతి తీవ్ర వైకల్యం కలిగి పాఠశాలకు రాలేని దివ్యాంగుల పిల్లల ఇంటికి శనివారం వెళ్లి ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ప్రత్యేక విద్యా శిక్షణను ప్రత్యేక ఉపాధ్యాయుడు ఎస్కే బాలఈశ్వరయ్య అందించారు. పిల్లల తల్లిదండ్రులకు ఇంటి వద్ద నేర్పించవలసిన లైఫ్ స్కిల్స్ అవగాహన కల్పించారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఎల్ఎన్టీ కాలనీలో టిడ్కో సముదాయాల్లో శనివారం అన్న సమారాధన జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ టిడ్కో గృహ సముదాయాలలో గత 2 సంవత్సరాల నుండి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రేపు ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పటాన్వల్లి, జనసేన నాయకురాలు తోట రాణి, ఉండ్రాజవరపు భాస్కర్రావు, కొల్లేరి మోహన్, ఎడవల్లి మధు, మద్దుల శరత్ బాబు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మన ఎల్ఎన్టీ టిడ్కో హౌసెస్లో ఈ కాలనీలో ఈరోజు అమ్మవారికి అఖండ అన్న సమారాధన కార్యక్రమం అనేది నిర్వహించబడింది. దీనికి వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరు కూడా పొందాలని మరి కోరుచున్నాం. ప్రతి ఏటా పోయిన సంవత్సరం ఏంటి, ఈ సంవత్సరం ఏంటి, ఇకపై వచ్చే సంవత్సరాల్లో కూడా ఈ అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవపేతంగా చేస్తున్నాం. మాకు ఇలా చేయడానికి చాలామంది ముఖ్య దాతలు చాలామంది కూడా మాకు ప్రోత్సహించి ఎన్టీఆర్ సేవా సమితి అధ్యక్షులైనటువంటి పటాన్వల్లి గారు, అలాగే మా ఏరియా ఇన్ఛార్జి గారు అయినటువంటి తోట రాణి గారు, అలాగే భవానీలు మా కమిటీ తన వంతు సాయంగా ముందుకు వచ్చి మా అందరికీ సహకారం చేసి ఈ దైవ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకువెళుతూ అందరికీ ఈనాడు ఇలాగ వేల సంఖ్యలో అందరికీ కూడా అన్నదానం చేస్తున్నామంటే కారణం వీళ్ళందరూ సపోర్ట్ ద్వారా. ఈరోజు ఎల్ఎన్టీ కాలనీలో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయండి. ఆ కార్యక్రమంలో ఇవాళ అన్నదానం చేస్తున్నారు, భోజనాల కార్యక్రమం. గత 2 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఎల్ఎన్టీ కాలనీలో దసరా ఉత్సవాలు, వినాయక చవితి అన్ని చేస్తున్నారు. ఇక్కడ కమిటీ కుర్రోళ్ళు మొత్తం ఎల్ఎన్టీకి సంబంధించిన వాళ్ళంతా కలిసి అందరూ బాగా చేస్తున్నారు. ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళ రూపంగా ఏయోటి దానం చేశారండి. ప్రతి ఒక్కరు ఏయో ఐటమ్స్ వేసుకోవడం అని ఎవరికి తోసినంత ఇచ్చారు. ప్రతి సంవత్సరం అలాగే జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా అలాగే జరిగిందండి. రేపు ఆదివారం భారీ ఊరేగింపు ఉందండి. ఎల్ఎన్టీ కాలనీ దసరా అమ్మవారి ఊరేగింపు ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి ఊరేగింపులో పాల్గొవాలని కోరుకుంటున్నారు. ఇస్కాన్ తాడేపల్లిగూడెం శాఖ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ ద్వాదశి మహాప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక దీప్తి మెగా ఫర్నిచర్ షోరూం వద్ద మండవల్లి చెన్నా నాగేంద్ర కుటుంబ సభ్యులు మహాద్వాదశి జగన్నాథ ప్రసాద్ వితరణ చేశారు. ప్రతి నెల ఇస్కాన్ ఆధ్వర్యంలో ద్వాదశి పురస్కరించుకుని మహాప్రసాద్ వితరణ చేయడం జరుగుతుందన్నారు. ద్వాదశి ప్రసాదం మా దీప్తి మెగా ఫర్నిచర్లో ప్రతి ద్వాదశికి ద్వాదశి ప్రసాదం అందించవాలనే ఉద్దేశంతో ఇది 3వ ద్వాదశిగా 3వసారి ప్రసాదం పంచడం జరుగుతుంది. ఎంచేతంటే
ద్వాదశి ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ప్రతి వారు కూడా ద్వాదశికి ఉదయం ప్రసాదం తీసుకోవడం అది ఆనవాయితీ. అదే ప్రకారంగా ఇస్కాను స్వామీజీ గారితో ఇలా మా షాప్ దగ్గర ప్రతి ద్వాదశికి ప్రసాదం పంచాలని చెప్పేసి స్వామి గారిని అడుగుతుందోటే ఆ స్వామీజీ గారు అలాగేనండి ప్రసాదం వితరణ చాలా మంచిది, అది ద్వాదశి ప్రసాదం కృష్ణుడి పేరు మీద పెట్టడం చాలా మంచిదని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకని ప్రతి ద్వాదశికి కూడా ఇక్కడ మేము ద్వాదశి ప్రసాదం అందజేస్తున్నామని చెప్పేసి 50 మందికి కూడా తెలియజేస్తున్నాం. శ్రీ శ్రీనివాస రామాలయంలో ఆలయ చైర్మన్ శానం రామకృష్ణ ఆధ్వర్యంలో స్థిరవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వట్టిపోలు రాము రామలక్ష్మి దంపతుల సహకారంతో మహాప్రసాద వితరణ జరిగింది. దంగేటి శ్రీనివాసరావు అనిత దంపతుల కుమారుడు దంగేటి తారక రామకృష్ణ సహకారంతో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. సుబ్బారెడ్డిపేట శ్రీ శ్రీనివాస రామాలయం నందు ప్రతి శనివారం జరిగే 143వ వారం ఈ వారం అన్నదాతలుగా మన దంగేటి శ్రీనివాసరావు గారు శ్రీమతి అంతే గారు కుమారుడు శ్రీ తారక రామకృష్ణ సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఉదయం పూట కూడా స్వామివారికి తులసి మాలతో పండువందనగా చేయించాడు, చాలా అద్భుతంగా చేయించాడు. అతనికి వాళ్ళ కుటుంబానికి మా భద్రాచల రాముడు, జ్ఞాన సరస్వతి, కలిదేవి వెంకటేశ్వర వారి దివ్యాశీస్సు నుండి ఇటువంటి మంచి కార్యక్రమం ఎన్నో చేయాలని, మంచి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే ప్రతి శనివారం జరిగేటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా శనివారం జరిగే కార్యక్రమం ముందుగా మమ్మల్ని సంబంధించినట్టు గుళ్ళు ఆచార్య మమ్మల్ని సంబంధించినట్లయితే ఈ ముందుగా పేరు నమోదు చేసినట్టే వారి పేర అన్నదానం జరుగుతుంది. అలాగే మీకు తోచినట్టుగా ఎంత ఉంటే అంత అన్నదాన కార్యక్రమం మీరు కూడా పాల్గొంచవచ్చు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదే. అలాగే మనం ప్రతి శనివారం చేసేవంటి మన పూజ కార్యక్రమాలకు కానీ వాటికి కానీ తమ వంతు సాయం చేయాలి. 5వ వారు శ్రీనివాస రామాలయం నుండి దసరా మహోత్సవాల పురస్కరించుకుని 11 రోజులు అమ్మవారు జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి దసరా మహోత్సవాలు సందర్భంగా 11 రోజులు కూడా పూజలు అందుకుని ప్రతి శనివారం ఎంతో అట్టహాసంగా ఎంతో వైభవపేతంగా నిర్వహించుకున్నటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి మరి వేళ చాలామంది భక్తులు వచ్చారు. అలాగే ప్రతి వారం కూడా ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నప్రసాద వితరణ అనేది ఒక కొత్త వరవడి. అలా ఏంటంటే ఎందుచేతనంటే ఇక్కడ అన్నప్రసాదం అంటే సట్రసోపేతంగా ఒక విందు భోజనంగా ఇక్కడ వచ్చిన భక్తులకి చక్కనైనటువంటి భోజన సదుపాయాలన్నీ కూడా ఇక్కడ మా ఆలయ చైర్మన్ అయినటువంటి తమ్ముడు శానం రామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సహకారంతో సంపూర్ణ సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. ఇది 4/10/2025 స్థిరవారం అనగా ఈరోజు మహాప్రసాదంగా శ్రీ వట్టిపోలు కృష్ణారావు శ్రీమతి రామలక్ష్మి దంపతుల మీద చెప్పు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ చెప్పు అలాగే శ్రీ శానం రామకృష్ణ శ్రీమతి స్వామివారి నిత్య కైంకర్యాత్మకం పూజా కార్యక్రమానికి అంతేకాకుండా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. శ్రీ దంగేటి శ్రీనివాసరావు శ్రీమతి తారక రామకృష్ణ చేతుల మీదుగా నిర్వహించడం జరుగుతున్నది. అంతేకాకుండా మన ఆలయానికి అభివృద్ధి కమిటీ నిమిత్తం కొంతమంది దాతలు కాకినాడ వాస్తవ్యులు శ్రీ తులసి రాఘవేంద్రరావు గారు, శ్రీమతి
శ్రీ తులసి రాఘవేంద్రరావు గారు, శ్రీమతి తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం అన్న సమారాధన కార్యక్రమం 377వ వారం నిర్వహించారు. తాడేపల్లిగూడెంకు చెందిన తుమ్మర రితిక సత్యజైత్రి మొదటి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు శేషుబాబురావు, అశ్విని, అనంతలక్ష్మి, శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, ప్రదీప్ అన్న సమారాధనకు సహకరించారు. హరే శ్రీనివాస్. ఈ వారం దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు తమ్మర రితిక సత్యజైత్రి మొదటి పుట్టినరోజు సందర్భంగా తండ్రి శేషుబాబురావు, తల్లి అశ్విని, నాయనమ్మ అనంతలక్ష్మి, బాబాయ్ శ్రీనివాస్, అన్నయ్య జ్ఞానేశ్వరి, ప్రదీప్ ఈరోజు మనకి అన్న సమారాధనకి సహకరించారు. వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం నవరత్నాల టీము. అలాగే మనకి అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న. మన దేన్నైనా ఇంకా ఇంకా కావాలంటాము, అన్నం మట్టికి చాలు అంటాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకు అందరూ ఈ అన్న సమారాధన సహకరించి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలకు పొందాలని కోరుకుంటున్నాం నవరత్నాల టీం. హరే శ్రీనివాస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.